దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడా ప్రేమల తండ్రి దయగల యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో నాయన మీ నామను గనుపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు నాయన తండ్రి. ఈ సమయంలో ప్రభు మీకు వాక్యం మేము సమర్పిస్తూ ఉండగా తండ్రి మరి మమ్మల్ని అందరినీ మేము మీకే సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని స్వీకరించండి, మీకు ఇష్టముగా మేము నడిచే రీతిగా మమ్మల్ని నడిపించండి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. లూకా 14:11 తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పాను. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రియమైన మా తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ఉన్నాయన. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా మీరు మాట్లాడే దేవుడు నాయన, వాక్యంలో ఉన్న ప్రతి సత్యము బయలుపరిచే దేవుడై ఉన్నారు. ఈ సమయంలో మీరు మాత్రమే మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలపుడును ప్రభా, బలహీనుడును ప్రభా, ఏమాత్రం జ్ఞానం లేని వాడును నన్ను మీ యొక్క సిలువ చాటును బరుగు చేయండి ప్రభు. వాతావరణం మీ స్వాధీనం ఉంచుకోండి నాయన తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. మీరు అన్నారు ప్రభా తండ్రి మరి నిత్యం మీకు తోడుగా ఉంటాను మీ సెలవిషన్ దేవుడు. ఈ సమయంలో ప్రభా తండ్రి ఎంతమంది బలహీనంగా ఉన్నారో బలపరచండి. ఎంతమంది అయితే ప్రభా అస్వస్థులుగా ఉన్న వారికి స్వస్థపరచండి. అవిశ్వాసులుగా ఉన్న వారికి విశ్వాసం దయచండి. మారు మనసు పొందని వారికి ఇదే మారు మనసు పొందే సమయం అని గ్రహింపచేయండి. ఎంతమంది మీకు వాక్యం వినాలని ఇష్టపడుతున్నారో వారితో మీరు మాట్లాడండి. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. నన్ను ప్రభా మీ సిలువ చాటును మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ఈ ఉదయకాల వేళ శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది మరి దేవుని వాక్యం వినడానికి వచ్చారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనకు కావలసింది దేవుని వాక్యము. ఎందుకంటే దేవుని వాక్యం మాకు ఒకరోజు కాదు అవసరమైంది, నిత్యము అవసరమైంది. ఎందుకంటే ఎల్లప్పుడూ మనల్ని నడిపించేది దేవుని వాక్యము. ఆమేన్. కనుక మరి దేవుని వాక్యము కలిగి ఉన్న మనము ఈ లోకములో ఎలా జీవించవలనో దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఆమేన్ అంటున్నారా? మనం చదువుకున్న వాక్య భాగం చాలా శ్రేష్టమైంది. ఆమేన్. హల్లెలూయా. నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే పిల్లరా, మిమ్ములను మీరు తగ్గించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గమనిస్తున్నారా? మనమేమో ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుంది, మిమ్ములను మీరు తగ్గించుకోండి అని చెప్తుంది. అదే లూకా 14:11 ఏం చెప్తుంది? ఒకసారి చూద్దాం, సాయం చేయండి. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును. అయితే చూడండి, గమనించండి. తన్ను తాను ఒకరు చెప్పామంటే చేసే క్రియ కాదు ఇది. ఇప్పుడు మీరు గమనించుకోండి, అర్థం చేసుకోండి. ఒక విశ్వాసం అనేది కూడా ఒకరు చెప్తే వచ్చేది కాదు, అది నీలో నుంచి రావాలా. నిజమేనా? విశ్వాసం పొందుకో అంటే అది రాదు, అది కొనుక్కునేది కాదు, అది హృదయంలో నుంచి రావాలి. విశ్వాసం ఎక్కడి నుంచి మనకు రావాలంటే హృదయంలో నుంచి రావాలా. ఆమేన్. మనం ఎలా జీవించాలంటే విశ్వాసమును బట్టే జీవించాలా. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసం మిమ్మల్ని నడిపించాలా. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? దేవుని వాక్యము దగ్గర ఉంటుంది. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము అని బైబిల్ వాక్యం సెలవిస్తున్నది. నిజమేనా? విశ్వాసం ఎవరి యందు ఉంచాలి? కేవలం దేవుని యందే ఉంచాలా, మనుషుల యందు కాదు. మనుషుల యందు విశ్వాసం వస్తే మనుషుల మీదనే మన నమ్మకం ఉంటుంది కదా. మనుషుడు ఏపాటివాడు కదా.
మనుషుడు నమ్మదగినవాడు కాదు, దేవుడు నమ్మదగినవాడు. ఎందుకంటే మనుషుడు ఇవాళ ఒక తీరు ఉంటాడు, రేపు ఒక తీరు ఉంటాడు, ఎల్లుండి ఇంకో తీరు ఉంటాడు. అందుకని ఏపాటివాడు మానవుడు, మనుషుడు. కానీ దేవుడు మారని దేవుడు. ఆయన ఒకసారి నిన్ను ప్రేమించాడంటే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఆయన లోపల ఉంటావో దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు, ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. ఆమేన్. మనం చాలాసార్లు బాధపడుతుంటాం, దేవుని నమ్ముకున్నాం కదా, దేవుడు మాతో ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది కదా, అయినప్పటికీ పరిస్థితులు ఒక రకంగా వస్తున్నాయి అని మనం బాధపడుతుంటాం. ఏ పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నా కానీ సమస్తమును సమకూడి అవి మన మేలుకే జరుగుతున్నవి అని ప్రతి విశ్వాసి నమ్మాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మిమ్మల్ని మీరు తగ్గించుకోమని యేసు ప్రభువు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, వాక్యం సెలవిస్తుంది. మీరు గమనించండి ప్రియులారా, యేసు ప్రభువు వారు దేవుడే మానవునిగా ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ఒక చిన్న ప్లేస్ ఎంచుకున్నాడు. వింటున్నారా? ఆమేన్. వింటున్నారా? ఆయనకు జన్మ ఎట్లున్నదండి? ఎటువంటి జన్మ అయింది? ఎక్కడో పెద్ద ప్రదేశంలో దేవుడు జన్మించలే, చిన్న ప్లేస్ కదా, చెప్పుకోదగ్గ ప్లేస్ కాదు అది. దేవుడు అంటే పెద్ద ప్లేస్లో పెద్ద చెప్పబడే ఘనమైన స్థలంలో దేవుడు జన్మించాలని అనుకుంటారు. ఆమేన్. చూడండి, యేసు ప్రభు వారు ఈ భూలోకంలో దేవుడు యేసు ప్రభువుగా మానవునిగా జనించినప్పుడు ఆయనకు ఒక ముద్ర పడింది. ఆ ముద్ర ఏంటంటే పిల్లరా, ఒక చెడు ముద్ర పడింది. మీకు తెలుసా ఏంటిదంటే అక్రమంగా జన్మించిన వాడు. దేవునికి ముద్ర పడింది. ప్రజలందరూ ఏమన్నారు? అక్రమంగా జన్మించాడు అన్నారు. అర్థమవుతుందా? వారికి అర్థం కాలే అసలు యేసుప్రభు జన్మించింది ఎట్లా? పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. అది ప్రపంచానికి అర్థం కాని స్థితి. దేవుని పిల్లలైతే అర్థం చేసుకుంటారు. హల్లెలూయా. కనుక మీరు గమనించండి పిల్లరా, దేవుడే మానవునిగా ఈ లోకంలో జన్మించినప్పుడు ఒక చెడు ముద్ర కలిగి ఉన్నాడు. ఎంత తగ్గింపండి, దేవుడు అంటే అందరూ అసహించుకునే స్థితిలో ఆయన జన్మించాడు. అందరంటే లోకం. దేవుని పిల్లలు అసహించుకోరు, వారికి లేఖనం తెలుసు కనుక వారు ఎదురు చూస్తారు లేఖనాన్ని బట్టి. ఆమేన్. హల్లెలూయా. కనుక మీరు గమనించండి పిల్లారా, దేవుని వాక్యమును ఎల్లప్పుడూ సామాన్య ప్రజలే స్వీకరిస్తారు. అర్థమైన వాళ్ళమని చెప్పండి. ఎందుకంటే ఆయన సామాన్య స్థితిలో తను తాను బయలుపరుచుకున్న దేవుడు ఆయన. ఆమేన్. సామాన్య స్థితి అంటే ఎట్లా వచ్చారా? జన్మని సామాన్యంగా ఉంది కదా. దేవుడైన యెహోవా ఈ లోకంలో మానవునిగా యేసుక్రీస్తుగా ఎక్కడ జన్మించాడు? ఆయన సామాన్యతలో జన్మించాడు. ఆమేన్. ఇక్కడ ఏముందండి? తగ్గింపు ఉంది. హల్లెలూయా. చూడ ఎంత తగ్గింపు ఉందండి. దేవుడే చిన్న ప్లేస్లో ఒక అక్రమంగా జన్మించాడనే పేరు ఉన్నా కానీ ఎంత తగ్గింపండి దేవునికి. వింటున్నారా? అందుకని యేసు ప్రభువు వారు అన్నారు, గమనించండి పిల్లరా, తను తగ్గించుకుని వాడు హెచ్చించబడను. ఎప్పుడు కూడా మనకు ఎటువంటి ఆలోచన ఉండాలంటే నేను అందరికంటే గొప్పవాడిగానే ఉండాలి అని నువ్వు హెచ్చించుకోవద్దు. యేసు ప్రభు గుణలక్షణం నీకు రావాలా. ఎందుకంటే నువ్వు యేసు ప్రభు కుమారుడివి, కుమార్తె అయి ఉన్నావు. నిజమేనా? ఎవరు నిన్ను మెచ్చుకోవాలని అవసరం లేదు, దేవుడు మెచ్చుకుంటే చాలు. ఎందుకంటే దేవుని సంతోషపరచాలంటే ఏం చేయాలా? దేవుని యందు విశ్వాసం ఉంచాలా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా జీవించలేరు, ఉండలేవు ఇక. ఆమేన్. ఆయన బైబిల్ సెలవిస్తుంది. నిజమేనా? హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేరంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలా? దేవుని యందు విశ్వాసం ఉంచాలా. దేవుని యందు విశ్వాసం ఇచ్చినప్పుడు అక్కడ కార్యం ఉండాలా, అక్కడ క్రియ ఉండాలా, అక్కడ పని ఉండాలా.
యేసుప్రభువు వారు చెప్పలేదా, నా యందు విశ్వాసం ఉంచువాడు ఏ క్రియలు చేస్తాడు? లోకపు క్రియలు మాత్రం చేయడు, నేను చేయు క్రియలు చేయును. వింటున్నారా? ఎవరెందు విశ్వాసం ఉంచేవాడు? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచేవాడు యేసుక్రీస్తు చేయనట్టుగానే చేస్తాడు. ఎందుకంటే జీన్స్ అండి, జీన్స్. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు చూడండి, మామూలుగా ఈ లోకంలో తల్లిదండ్రులకు వారు జన్మించిన పిల్లలు ఒక జీన్స్ కలిగి ఉంటారు. ఏనండి? అంటే వారి లోపల వారి తండ్రి జీన్స్ కనబడతాయి, గుణలక్షణాలు ఉంటాయి, తల్లి గుణలక్షణాలు ఉంటాయి. వింటున్నారా? ఇది ఫిజికల్గా, భౌతికంగా. హల్లెలూయా. ఆత్మీయంగా జన్మించిన వారి లోపల కూడా దేవుని గుణలక్షణాలు ఉంటాయి. ఆ జీన్స్ ఉండాలా. ఒక హక్కు ఉంటుంది. ఆయన మా తండ్రి అయి ఉన్నాడు, నేను ఆయన కుమారుణ్ణి. ఆయన మా తండ్రి, నేను ఆయన కుమార్తెని. ఆయన హక్కు నీకున్నది. హక్కు నీకుంటే ఎట్లా జీవించాలి మరి? చెప్పుకునే హక్కు కాదు, జీవించే హక్కు ఉన్నది కదా. నాది దేశం పరలోకము. నిజమేనా? నేను పరలోకంలో జన్మించాను. హక్కు నీకున్నది. నా తండ్రి ఆయన గుణలక్షణాలు నాకున్నాయి. నేను ఆయన చేసినట్టుగా నేను చేయాలా, ఆయన జీవించినట్టుగా నేను జీవించాలా. వింటున్నారా? ఆ జీవితం ఉండాలండి. ఇది ఆయన గుణలక్షణమే. ఆ జీన్స్ మనకు రావాలి. చాలా సందర్భాల్లో మీకు తెలుసు కదా, ఎవరైనా వారి పిల్లలు పుట్టినప్పుడు మనం ఏం చేస్తాం? సేమ్ ఈ బిడ్డ వీళ్ళ నాన్నలాగా ఉందా, అమ్మలాగా ఉందా అని చెప్తారు. అంటే అక్కడ ఏం కనబడుతుంది? జీన్స్ కనబడుతున్నాయి కదా. అరే అబ్బాయి సేమ్ ఎవరిలాగా ఉన్నాడండి కదా, వాళ్ళ తండ్రిలాగానే ఉన్నాడు, ముఖం అదే, ఫేస్ అదే. కాదు వాళ్ళ తల్లిలాగా ఉంది. చూడండి, ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? ఒక జీన్స్ ఉన్నాయండి. అంటే మీకు తెలుసా, మనకు నిజంగా దేవుని కుమారులం అయితే, కుమార్తెలం అయితే ఆయన జీన్స్ మనం కలిగి ఉండాలా. ఆయన మన లోపల ఉండాలా, మనం ఆయన లోపల ఉండాలా. అందుకనే చూడండి, మనం చూస్తే మనకి ఏం కనబడాలా? వారికి అబ్బో ఈయన లోపల యేసుక్రీస్తు కనబడుతున్నాడండి, గుణలక్షణం కనబడుతున్నాయి. ఈమె లోపల యేసుక్రీస్తు కనబడుతున్నాడు, గుణలక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ తండ్రి ఆయనే కదా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఉన్నాయా మనకి? ఆలోచించండి. ఆ జీన్స్ మీకు ఉన్నాయా? లేదండి మేము లోకస్తులవా? మీరు లోకస్తులా? మీరు దేవుని పిల్లలు గారా? దేవుని పిల్లలైతే గుణలక్షణాలు కలిగి ఉంటారు. వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ ఎవరు దేవుని పిల్లలు ఉన్నారో ఖచ్చితంగా వారు ఆయన గుణలక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకంటే వారు ఆయన జీన్స్ వాళ్ళు, ఆయన నుండి జన్మించారు. దేవుని మూలంగా జన్మించిన ప్రతివాడు ఎట్లా ఉంటాడు? పాపము చేయకుండా జీవిస్తాడు. ఆమేన్. నిజమేనా? వారు దేవుని వల్ల జీవిస్తాడు. ఎందుకంటే జీన్స్ ఉన్నాయండి. అర్థమవుతుందా? ఆయన గుణలక్షణాలు ఉన్నాయి. పాపము చేయుడు, పాపము చేయజాలడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి, యేసు ప్రభు గుర్తించింది సామాన్య ప్రజలు మాత్రమే ఆయన స్వీకరించారు. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో, యేసు ప్రభు జన్మించిన దినాల్లో గమనించండి, మతపరమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మతాధిపతులు ఉన్నారు, మతపరమైన వాళ్ళు ఉన్నారు. తర్వాత శాఖల వాళ్ళు ఉన్నారు, గుంపులు ఉన్నాయి, అందరూ కూడా ఉన్నారు. చూడండి, వాళ్ళందరూ ఏం చేసినారంటే ఆయనను తృణీకరించారు. అర్థమవుతుందా? తృణీకరించారు. మనం ఏం చేస్తున్నాం? వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తుని మనం స్వీకరించినాం కదా. ఆమేన్. అయితే వాళ్ళు చూడండి, ఆ దినాల్లో వారిని స్వీకరించలేదు. ఎందుకంటే వారి జ్ఞానం, వారి మతం, వారి ఆలోచనలు ఎప్పుడు కూడా మన ఆలోచనలు మనము ఆలోచనలతో దేవుని వాక్యం చూస్తే మనకు అర్థం కాదండి. దేవుని ఆలోచనలు చోటి మనము కనుక
అర్థం చేసుకుంటే మన ఆలోచన కాకుండా ఆయన ఆలోచన చొప్పున నడిస్తే వాక్యం మనకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, సంపన్నులుగా ఉండవచ్చు, ధనవంతులు ఉండవచ్చు, చాలామంది ఉంటారు. వీరందరూ యేసు ప్రభువు దినాన్ని గుర్తించలేదు. ఎందుకంటే ఇంత హీనంగా జన్మిస్తాడు ఆయన అనుకున్నారు వాళ్ళు. అక్కడ ఏముందంటే పిల్లారా, అక్కడ తగ్గింపు ఉంది. ఆమేన్. దేవుడే తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలో మానవునిగా జన్మించినప్పుడు, మానవునిగా జన్మించడం, తర్వాత చిన్న ప్లేస్ను ఎన్నుకోవడం, ఇది తగ్గింపు కదా. ఆమేన్. అక్కడ చాలా చెప్పలేని తగ్గింపు ఉందండి. అట్లాగే మరి ఆయన పిల్లలుగా ఉన్నవారు కూడా చాలా తగ్గింపు కలిగి జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు పిల్లలు ఎప్పుడు కూడా గర్విష్ఠులుగా జీవించలేరండి. గర్విష్ఠులుగా ఉండలేరు వాళ్ళు. వారు మతానికి సంబంధించిన వాళ్ళు కాదు. వారు కేవలము ఆయన మార్గానికి సంబంధించిన వాళ్ళు. కేవలం ఆయన మార్గంలోనే వాళ్ళు నడుస్తారు. ఆయనను కలిగి జీవిస్తారు, ఆయన కలిగి నడుస్తారు. ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఈ గడియలో కూడా చూడండి, ఈ తగ్గింపు కలిగి జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది కదా. అర్థమవుతుందా? ఈ గడియలో కూడా అదే తగ్గింపును కలిగి జీవించే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారండి కదా. ఎందుకంటే మనము ధనమును బట్టి మనకు గర్వం వస్తుంది, చదువును బట్టి వస్తుంది, పేరు ప్రఖ్యాతులను బట్టి వస్తుంది కదా. అవును కదా. ఇవన్నీ దేవుని గుణలక్షణాలు కాదవి. గర్వం గురించి మీకు తెలుసా? ఒక వర్తమానం పోగుతుంటాడు. గర్వం అంటే అది ఏంటిది? అది దయ్యం అంటాడు. నిజమేనా? 7 దయ్యాలలో ఒక లక్షణం అది, గర్వం అనేది. ఆమేన్ అంటున్నారా? కనుక చూడండి, ఈ గడియలో కూడా మనం ఎలా ఉండాలంటే, ఈ గడియ చివరి గడియ, లాస్ట్ ఏజ్, ఆఖరి గడియలో కూడా దేవుడు బైబిల్లో ఉన్న ప్రతి వాక్యమును బయలుపరిచి ఉన్నాడు. అది మనకు అందరికీ తెలుసు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇంకా మన లోపల గర్వం ఉన్నదనుకోండి, ఇక నీకేం వాక్యం అర్థం కానట్టే. గర్వము కాదు కావలసింది, తగ్గింపు కావాలా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, అయితే ధనవంతులకు దేవుని రాజ్యము ఉన్నదా లేదా ఒకసారి ఆలోచించండి. ధనం మీద ఆధారపడేవాడు, ధనము నమ్ముకున్నవాడు పాడైపోతుందని బైబిల్ చెప్తూ ఉంది. కానీ నువ్వు ధనవంతుని కావచ్చు, కానీ నీ మనసు ధనం మీద పెట్టుకో, దేవుని మీద పెట్టు. ఆమేన్. హల్లెలూయా. నాకు ధనం ఉన్నదండి, ధనవంతుని లెక్క చేయొద్దు. ఆ దినాల్లో ధనవంతుడు ఏం చేశాడండి? ధనం మీదనే ఆశపడ్డాడు కదా, సంపద మీద ఆశపడ్డాడు. నాకేమి తక్కువ లేదనుకున్నాడు కదా. నా ప్రాణమా తినుము తాగము సుఖించము అనుకున్నాడా లేదా? వింటున్నారా? హల్లెలూయా. మీరు అట్లా అనుకోకండి. ప్రాణమా హాయిగా ఉన్న డబ్బు దాచుకున్నాను నేను బ్యాంకులలో ఇక్కడక్కడ దాచుకున్నా అనుకోకండి. ఆ డబ్బు నీకేమీ తీసుకురాదు, దేవుని రాజ్యం తీసుకురాదు. నిజమేనా? అది ఎందుకు పనికిరాదు? లోకంలో మనకి పనికి వస్తుంది, వాక్యానికి సరిపోతుంది. దేవుని వాక్యమే మనకు ధనమై ఉన్నది. ఎందుకంటే అదే నిజమైన ధనం. అది ఉంటే చాలు మనకి, మిగతాన్ని దేవుడు చూసుకుంటాడు, నమ్మాలా. ఆమేన్. చూడండి, అందుకనే సంపన్నులైన వారు కూడా రక్షణ లేదా వారికి? సంపన్నులు అంటే ధనవంతులు, వారికి కూడా రక్షణ ఉంది. కానీ ఎంత ధనమున్నా నీ లోపల ఎటువంటి గుణం ఉండాలంటే తగ్గించుకునే గుణం ఉండాలా. నాకు బాగా ధనం ఉన్నది, నా మాట నువ్వు వినాలా, నేను చెప్తాను వినాలా, నా మాట నువ్వు లెక్క చేయి, నేను ఏమనుకున్నాను, నా మాట విను, నన్ను చూడు. ఇదంతా ఈగోయిజం నీకు వద్దండి. తగ్గించుకునే గుణం కావాలా. వింటున్నారా? దేవుని గుణలక్షణం ఇది. మనం దేవుని పిల్లలం కనుక ఈ గుణం మనకు రావాలా. దేవుని పిల్లలు కాని వాళ్ళకి అది లేకున్నా పర్వాలేదు. మీరు దేవుని పిల్లలమైతే ఈ లక్షణం కలిగి ఉండండి, ఈ లక్షణం కలిగి ఉండండి, ఈ గుణము కలిగి ఉండండి. ఆమేన్.
చూడండి పిల్లరా, అయితే ధనవంతులకు కూడా దేవుడు, ఎందుకంటే ఎవరు నశించడం దేవునికి ఇష్టం లేదు, అందరూ రక్షించబడాలా, అందరికీ దేవుని రాజ్యం ఇస్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక జాగ్రత్తగా వినండి పిల్లరా. మనం ఒక వాక్యం చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు 5:6 వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. దీనత్వం ఎప్పుడు వస్తుంది? తగ్గింపునే వస్తుంది. తగ్గింపు లేకుండా దీన మనసు రాదు. విడునరా, దీనుడుగా యేసుప్రభువు ఈ లోకములకు వచ్చినప్పుడు దీన మనసు కలిగి ఉన్నాడండి. ఆమేన్. ఆ దీనత్వం ఎవరికి రావాలి? మరి ఆయన పిల్లలకు రావాలి. మీరు ఆయన బిడ్డలైతే మీకు కూడా అది వచ్చినట్టే, మీరు పొందుకున్నట్టే. కానీ చూపించండి జీవితం ద్వారా, అది కావాలి, లోకానికి చూపించాల మన జీవితం ద్వారా. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఆయన ఏమన్నాడు ఇక్కడ? తగిన సమయమందు మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు. మీరు ఏం చేయాలా? తగ్గించుకొని జీవించండి, తగ్గిస్తూ జీవించండి, జీవితాన్ని దీన మనసు కలిగి జీవించండి. దేవుడు మాత్రం ఒక దినాన్ని హెచ్చిస్తాడు. ఆయన దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండండి. నేను దీన మనసు కలిగి ఉంటే అందరూ నన్ను చిన్న చూపు చూస్తానండి అనుకుంటారు. సంఘంలో కొంతమంది ఉంటారు, నేనేం తక్కువనా, చిన్న బట్టలు తక్కువ ఉన్నాయా, అందరికంటే నాకే కొత్త బట్టలు ఉన్నాయి అనుకుంటారు. స్త్రీలు అనుకుంటారు, పురుషులు అనుకుంటారు. సంఘం బట్టల గురించి రాకండి. బట్టలుగా దేవునికి కావాల్సింది వాక్యం కావాలా, ఆత్మీయంగా వస్త్రం ధరించుకోవాలా, దేవుని వాక్యమైన వస్త్రం ధరించుకోవాలా. కనుక దీన్ని బట్టి మనకు హెచ్చించుకోవద్దు. ఏంటన్నారా? బైబిల్ ఏం చెప్తుంది? ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు పత్రికలకు మాట్లాడుతూ చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎవరి దృష్టికండి? ఒక మనిషి నేను మెచ్చుకోవద్దు. మనిషి దృష్టి వైపు నువ్వు చూడకు. నువ్వు జీవించేది మనిషి కోసం కాదు. నువ్వు జీవించేది ఎవరి కోసం జీవిస్తావు? నీకు మనిషి దేవుని రాజ్యం ఇవ్వడు. నిన్ను మనిషి ఆయన దేవుని మార్గం నడిపించలేడు కదా. నీ దృష్టి, నీ చూపు ఎవరి వైపు ఉండాలా? కేవలము దేవుని వైపు ఉండాలా. ఎందుకంటే నేను నడిపించేవాడు ఆయన, నీకు తోడుగా ఉండాడు వాడు ఆయన, ఎల్లప్పుడూ నీతో మాట్లాడేవాడు ఆయన, నీ హృదయంలో నుంచి మాట్లాడేవాడు ఆయన. ఆత్మగా నీతో మాట్లాడతాడు. ఆత్మ నిన్ను గద్దిస్తూ ఉంటాడు, నిన్ను సరి చేస్తూ ఉంటాడు. కనుక నువ్వు ఆయనకి ఏం చేయాలా? లోబడి ఉండాలా. అందుకని ఇక్కడ ఏమన్నాడు యాకోబు పత్రికలో? జాగ్రత్త వినండి పిల్లరా. వాక్యం అర్థం కాకపోతే 2-3 సార్లు చదవాలా. విన్నారా? ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు అని అర్థం చేసుకోండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనండి. హల్లెలూయా. దేవుని దృష్టి తగ్గించుకునే జీవితం కలిగి ఉండాలండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి జాగ్రత్త అర్థం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:12 వచనం.
కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగన మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. ఆమేన్. సాత్వికము, దీనత్వము, దీనులై అక్కడ తగ్గిపోంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వింటున్నారా? అర్థమవుతుందా? ఆమేన్. ఎప్పుడు కూడా నేనే గొప్పదాన్ని, నేనే గొప్పవాడని అనుకోవద్దు. నువ్వు కాదు గొప్పవానివి, గొప్పదానివి కాదు. దేవుడే గొప్పవాడు. మనం తగ్గించుకోవాలా. ఆయన వాక్యము గొప్పది. ఆ వాక్యము నువ్వు కలిగి ఉన్నావు. నీ లోపల ఎప్పటికీ వాక్యం కలిగి ఉన్నట్లయితే నిన్ను నువ్వు తగ్గించుకుంటావు. వాక్యము లేకుండా మనం తగ్గించుకొని జీవించలేము. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు తగ్గించుకొని జీవించమని నిన్ను గద్దిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. హల్లెలూయా. గ్రహిస్తున్నారా? హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి. మనము దేవుడి నుంచి మేలులు పొందుకున్నానికై చాలాసార్లు మనము ఆయన అడుగుతాం. మేలు కావాలి, మంచి కావాలి అని మనం అడుగుతాం. ప్రభువా ఇది మాకు అనుగ్రహించండి, ఇది మాకు కావాలని ప్రార్థన చేస్తూ అడుగుతాం. అడిగేదానికంటే ముందు నీవు దేవునికి తగ్గించుకొని జీవిస్తున్నావా లేదో ఆలోచించు. నిన్ను నువ్వు తగ్గించుకున్నావా లేదో ఆలోచించు. ఆయనకు లోబడి ఉన్నావా లేదో ఆలోచించు. ఆమేన్. వింటున్నారా? ఆమేన్. కనుక ఆయనకి తగ్గింపు కలిగి లోబడి ఉండాలా. ఆమేన్. అప్పుడు మనం అడగండి. అప్పుడు దేవుణ్ణి అడుగు. దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తూ ఆయన గుణలక్షణం కలిగి ఉంటూ తగ్గించుకొని ఆయన అడుగు. అప్పుడు ఆయన నీకు ఇస్తాడు. మన గర్వము చేత మనం హెచ్చించుకుంటూ ప్రభువుని అడిగితే ఆయన గుణలక్షణం లేకుండా ఆయన నీకు ఎందుకు ఇస్తాడు? మొట్టమొదటి ఆయన గుణలక్షణం కలిగి ఉండు. ఎందుకంటే నువ్వు ఆయన కుమారుడివి కదా, ఆయన కుమార్తె కనుక ఆయన గుణము, ఆ గుణలక్షణం కలిగి ఉండు. తగ్గించుకొని అడుగు. తండ్రి, నేను నీ కుమార్తెను ప్రభువా అని నువ్వు ఎప్పుడు అడగాలి తెలుసా? అయ్యా నీ గుణలక్షణం కలిగి ఉన్నాను అని అడుగుతున్నాను ప్రభువా అని నువ్వు అడిగే హక్కు నీకున్నది. ఆమేన్. ఆ హక్కు నువ్వు ఎప్పుడు పొందుకున్నట్టంటే అది నువ్వు కలిగి ఉండనే పొందుకున్నట్టు. తండ్రి, నేను నీ కుమారుడను కదా ప్రభువా, నాకు ఇయ్యండి ప్రభువా, నాకు అడిగే హక్కు మీరు నాకు ఇచ్చారు, ఎందుకంటే నేను మీ గుణలక్షణాలు కలిగి ఉన్నాను అని కుమారులు అడగవచ్చు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి హక్కు దేవుడు మనకి ఇచ్చాడండి. ఆయన తండ్రి కదా, మనం ఆయన పిల్లలం కదా. చూడండి, పిల్లలు ఎవరిని అడుగుతారు? తల్లిని అడుగుతారు. కానీ వారి జీన్స్ కలిగి ఉన్నారు కనుక అడుగుతారు. మరి మనం ఏం చేయాలా? మనం ఆయన పిల్లలం కనుక అదే గుణ లక్షణాన్ని మనము కలిగి ఉన్నాం. మనం అడగవచ్చు. అవి కలిగి అడుగు, అవి లేకుండా అడగకు. అడిగితే రాదు, నువ్వు పొందుకోలేవు కదా. నేనే అనుకుంటా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ మాట కూడా వినడండి. అర్థమవుతుందా? అక్కడ తగ్గింపు కావాలా. దేవునికి స్తోత్రం. అందుకని ప్రవక్త అంటాడు, ఎన్నడైనా ఎప్పుడైనా మీరు దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుకోవాలనుకుంటే మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తగ్గించుకొని అడగండి. ఆమేన్. అర్థమవుతుందా? ఎన్నడైనా ఎప్పుడైనా దేవుణ్ణి నువ్వు ఏదైనా అడగాలంటే నిన్ను నీవు సంపూర్ణంగా తగ్గించుకో. ఆయన గుణలక్షణం కలిగి ఉండి తగ్గించుకొని ఆయన ఎదుట ఏమీ లేని వానిగా, అంటే ఏమీ లేనివాడు అంటే నాకు గర్వం లేదు ప్రభువా, నాకు లోకం మీద ఆశ లేదు, నాకు దేని మీద ఆశ లేదు, ధనం మీద లేదు, లోక పేరు ప్రఖ్యాతల మీద లేదు, కేవలం నీవు నా తండ్రివై ఉన్నావు, నేను నీ కుమారుడనై ఉన్నాను, నేను నీ కుమార్తెనై ఉన్నాను, నాకు అడిగే హక్కు మీరు ఇచ్చారు అని అడుగు.
అప్పుడు దేవుని మాట వింటాడు. ఆమేన్. చూడండి, దేవుని నువ్వు అడిగేటప్పుడట ఏమీ లేని వానిగా నువ్వు అడగాల. ఏమీ లేదంటే డబ్బు కాదు, లోకములో పేరు ప్రఖ్యాత లేనివానిగా, ఘనత లేనివానిగా నిన్ను తగ్గించుకొని, సంపూర్ణంగా తగ్గించుకొని దేవుని అడుగు. ఆమేన్. అప్పుడు దేవుని మాట వింటాడు. నువ్వు నమ్మినట్లయితేనే వింటాడు. బైబిల్ చెప్తున్నది, నమ్ముటలు నీ వలనైతేనే కదా ఆయన వింటాడని నమ్మకం నీకు కలిగి ఉంటేనే వింటాడు. నిజమేనా? విశ్వాసం లేకుండా ఎన్నిసార్లు అడిగితే నీకు నమ్మకం లేదు. విశ్వాసం కలిగి అడుగు. ఓ దేవుడు విన్నాడని నమ్ము. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, దేవుని అడిగేటప్పుడు, ఏదైనా దేవుని నువ్వు అడగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నిన్ను నీవు అర్థం చేసుకో. దేవుని వాక్యం అర్థం చేసుకొని అడుగు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అర్థం చేసుకో. అప్పుడు నువ్వు దేవుణ్ణి అడుగు. అర్థమవుతుందా? కొంచెం లోతుగా వీళ్ళ విషయాలు ఇవన్నీ కూడా నువ్వేమైనావో అర్థం చేసుకో. ఫస్ట్ నిన్ను నువ్వు గ్రహించు, అప్పుడు దేవుని వాక్యం గ్రహిస్తావు. అక్కడ ఏమవుతుందంటే మన లోపల లోపం తెలిసిపోతుంది, దాన్ని మనం సరి చేసుకుంటాం. అంటున్నారా? ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, గమనించండి పిల్లరా, నిజంగా దేవునికి లోబడి ఆ తగ్గింపు కలిగి కనుక నువ్వు జీవించినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి. వింటున్నారా? ఎక్కడో ఉన్నాడు దావీదు, ఉన్నాడు బైబిల్లో. నిజమేనా? దావీదు ఎక్కడ ఉన్నాడండి? గొర్రెల కాపరిగా ఉన్నాడు, పశువులు కాస్తూ ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, ఆయన తగ్గించుకొని జీవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఏమైంది? దావీదును దేవుడు దృష్టి, దావీదు దృష్టి దేవుని మీద లేకుండా దేవుని దృష్టి దావీదు ఉన్నది. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు తీసుకుపోయి ఎక్కడ పెట్టాడు? ఓ దేవుడికి స్తోత్రం. ఎక్కడ పెట్టాడండి? దావీదు సింహాసనము రాజుగా పెట్టాడు. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. బైబిల్లో ఇంకొకరు మనకు కనబడతారు, తగ్గించుకున్న వాళ్ళు, దేవుడికి లోబడిన వాళ్ళు, దేవుని మాట ప్రకారం జీవించిన వాళ్ళు, ఎవరు హేళన చేసినా పట్టించుకునేవాడు, కేవలం దేవుని మీదనే మనసు పెట్టినవాడు. ఆమేన్. ఆయన చెప్పినట్టుగా చేసినవాడు, అన్ని నిందలు భరిస్తున్నవాడు. ఎవరైనా? యోసేపు. ప్రైజ్ ది లార్డ్. అన్నదమ్ములను ఆయనను చాలా కష్టాలు పెట్టారండి. నిజమేనా? ఎన్ని కష్టాలు పెట్టినా కానీ యోసేపులో ఉన్నది దేవుడు ఉన్నాడు. చూడండి, యోసేపు మనసంతా దేవుని మీదనే ఉన్నది. కనుక అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు తిట్టినా ఏమన్నా పట్టించుకోలేదండి. అర్థమవుతుందా? సొంత వాళ్ళు ఏమన్నానని అని చివరికి ఆయనను గుంటలో పడేసినా కానీ, చావు కప్ప ఇచ్చినా కానీ ఆయన వాళ్ళని ఏమనలేదండి. అర్థమవుతుందా? చూడండి, ఎంత దీనత్వం ఉన్నది, తగ్గింపు ఉన్నదండి కదా. యోసేపులో ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? యోసేపులో ఉన్న దేవుని కలిగి లేవా? ఆయనే కదా మనం కలిగి ఉన్నాం. అదే దీనత్వం మనకు కూడా అవసరం, తగ్గింపు అవసరం. ఆమేన్. తగ్గింపు ఉండాలా, దీనత్వం ఉండాలా. చూడండి, ఎవరు మనల్ని ఏమన్నా మనం పట్టించుకోమండి. మనం పట్టించుకునే దేవుని వాక్యమనే, నడిపించేది దేవుడే, తోడుగా ఉండేది దేవుడే, ఆదుకునే దేవుడే. ఒక మంచి హెచ్చింపులోకి దేవుడిని తీసుకొస్తాడు, దేవుడిని హెచ్చిస్తాడు. కానీ నువ్వు ఆయనకు లోబడి తగ్గించుకొని జీవించు. వాక్యమునకు లోబడు, వాక్యమునకు తగ్గించుకో. వాక్యము చెప్పింది నువ్వు చేయి. ఆమేన్. చూడండి, గమనించండి పిల్లరా. అందుకని నువ్వు పెడితే తగ్గిస్తూ జీవిస్తూ ఉంటావో, దేవుని వాక్యం పట్ల తగ్గింపు కలిగి ఉంటావో, దీనత్వం కలిగి ఉంటావో, నిజంగా దేవుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు. అందుకని వాక్యం మనం చూసినాం, ఆయన బలిష్టమైన హస్తము కింద చూడండి దీనత్వం కలిగి ఉండండి.
ఆమేన్. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, గమనించండి. మీరు పరలోకం జన్మ పొందుకున్నారు. జన్మ పొందుకున్న తర్వాత పరలోకంలో ఉన్న తండ్రి మన తండ్రి అయి ఉన్నాడు. ఆయన గుణలక్షణాలు మనం కలిగి ఉన్నాం. ఆయన జీన్స్ మనం కలిగి ఉన్నాం. మనకు దేవుడికి హక్కు ఇచ్చాడు. హక్కు ఏంటంటే పరలోకంలో ఉన్నట్టుగానే జన్మించే హక్కు ఇచ్చాడు. మనం ఉన్నది పరలోకంలోనే. మనం రోజు పైన ఉన్న వాటిని వెతుకుతూ జీవిస్తాం. ఆమేన్. అంతేకాని ఒకరి మీద ఒకరు లోక సంబంధమైన ఆలోచన మనకు లేవు. లోకంలో మనం ఉండవచ్చు, లోకంలో జీవిస్తూ ఉండవచ్చు, కానీ మన ఆశ అంతా పరలోకం వైపే ఉంది. నిజమేనా? నా తండ్రి చేసినట్టు నేను చేయాలి. యేసుప్రభువు వారు ఈ లోకంలో మానవులు ఉన్నప్పుడు ప్రతి మాట చెప్తూ ఉండేవారు. ఏం చెప్తూ ఉండేవారు? నేను నా తండ్రి పేరు పని మీద మాత్రమే నేను వచ్చి ఉన్నాను. గ్రహిస్తున్నారా? గ్రహిస్తున్నారా? హల్లెలూయా. నా తండ్రి పని మీద నేను వచ్చినాను. నా తండ్రి పనే నేను చేయాలి. అది దేనికి మాదిరి తెలుసా? యేసు ప్రభు మనకు తండ్రి అయి ఉన్నాడు. మేము ఆయన కుమార్తెలమై ఉన్నాం. కనుక ఆయన చేసినట్టుగా మనం చేయాలి. అది ఒక మాదిరి. అక్కడొక తగ్గింపు, అక్కడొక దీనత్వం ఆయన బిడ్డలు కలిగి ఉంటారు. అంటున్నారు. చూడండి, అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ప్రియులారా, గమనించండి. ఎప్పుడైతే ఒక మాట చెప్తాను, నేను ప్రవక్త, నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఏంటిదంటే, ఎప్పుడైతే నీ ఈగోయిజం నువ్వు చంపుకుంటావో, అంటే నేను నువ్వు చంపుకుంటావో, అప్పుడు దేవుడు నీ లోపల నివసిస్తాడు. ఆమేన్. నేను చాలాసార్లు చెప్పాను కూడా ఈ మాట. ఎందుకంటే నేను అనేది ఏం చేస్తుందంటే నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వదు. ప్రజలో ఎదగనివ్వదు. అనుస్తూ ఉంటుంది. నువ్వే గొప్పవని చెప్తుంది. కానీ కాదండి, నువ్వు గొప్పవని కాదు. గొప్ప అనే నువ్వు తగ్గించుకుంటేనే దేవుని హెచ్చిస్తాడు. నేనంటే నువ్వేం కాదు. ఇక దేవునికి ఎందుకు నేనే అనుకున్నప్పుడు దేవుని లక్షణాలు ఎవరు చేయాలా? నేనేది నువ్వు చస్తేనే కదా దేవుని నీళ్ళకి వచ్చేది. అది చావాలా, దేవుడు రావాలా, దేవుని లక్షణం నీ లోపల కనబడాలా. ఆ జీన్స్ నువ్వు కలిగి ఉంటే తగ్గింపు కలిగి జీవిస్తావు. దేవుడు హెచ్చించుకుంటాడు. నా కుమారుడు, నా కుమార్తె, వీరి యందు నేను ఆనందిస్తున్నాను అని దేవుడు చెప్పగలగాలి. ఎప్పుడు చెప్తాడంటే ఆయన గుణ లక్షణాన్ని మనం కలిగి ఉంటే ఆయన చెప్పగలుగుతాడు. వింటున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ గుణ లక్షణాలు కాదండి, దేవుని గుణలక్షణం కలిగి ఉండండి. మనది అని తీసివేస్తే ఆయన మనలోకి వస్తాడు. మన స్వభావం కాదు, ఆయన స్వభావం రావాలి. మన స్వభావం చనిపోవాలి. ఆయన స్వభావం వస్తేనే ఆయన వల్ల జీవిస్తాం. మన స్వభావం ఇట్లా ఉంటే ఆయన వల్ల జీవిస్తలేమండి. మన స్వభావం ఏం చేస్తుందంటే నేనని తీసుకొని వస్తుంది. కానీ నీ స్వభావం పోతే ఆయన స్వభావం రావాలా. అప్పుడు ఆయన వల్ల జీవించేదానికి, ఆయన గుణలక్షణం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. అది మనం కలిగి ఉంటాం. ఆమేన్. అదే మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఈ గడియలో మరి బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని బయలుపరిచిన దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుతున్నాడు? ఆయన వల్ల ఉండాలని కోరుతున్నాడు కదా. ఇంకేమన్నాడు లాస్ట్లో? ఈ గడియలో మీరు నా వధువు అన్నాడు ఆయన. వధువు అంటే వరుణ్ణి కలిగి ఉంటుంది. వరుణ్ అంటే దేవుని వాక్యమే. నిజమేనా? అంటే వాక్యము ఎలా చెబితే అలా వధువు జీవిస్తుందండి. అంతేనా? వాక్యం అంటే దేవుడే కదా. వధువు అంటే మనమే కదా. మీరు లేరా ఇక్కడ వధువు కదా? ఆమేన్. వధువు ఏం గుణలక్షణం కలిగి ఉంటుందంటే వరుణ గుణలక్షణమే కలిగి ఉంటుంది. వాక్యం కలిగి ఉంటుందండి. వాక్యం యొక్క గుణలక్షణం కలిగి ఉంటుంది. వాక్యము ఎలా దేవుడు సెలవిస్తే అలా చేస్తుంది, జీవిస్తుంది ఆయన వధువు ఈ గడియలో. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్నం గమనించండి. దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలా, అది దేవుడు కోరుతున్నాడు. ఆయన మన తండ్రి అయితే, ఆయన పిల్లలు మనమైతే
ఖచ్చితంగా ఆయన గుణలక్షణాలు కలిగి ఉండాలా. తగ్గింపు, ఆయన అన్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగ్గించుకున్నప్పుడు మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఇటు చూడండి, నేను ముగిస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, తగ్గించుకున్నానండి చెప్పుడు కదండి, చెప్పుడు కదండి. ఎంతమంది తగ్గించుకున్నా అందరూ చేతులు ఎత్తుతాం మనం కదా. అవి ఎప్పుడే ఎత్తుతున్నారు. ఎంతమంది తగ్గించుకున్నారంటే చేతులు ఎత్తడం మాత్రం ఈజీ. తగ్గించుకోవడం అంటే చేతులు ఎత్తుడు కాదు. ఏంటిది? లైఫ్, జీవితం కావాలా. నువ్వు తగ్గించుకుంటూ జీవిస్తున్నావా, దేవుని వాక్యం కలిగి జీవిస్తున్నావా లేదనేది దేవుడు చూస్తున్నాడు. కనుక దాన్ని బట్టి దేవుడు నీకు హెచ్చిస్తాడా, తగ్గిస్తాడా, అది నువ్వు ఆలోచించాలి. అంటున్నారా కదా. హల్లెలూయా. ఏం హెచ్చించి ఎట్లుంటో తెలుసా అండి? స్త్రీలారా జాగ్రత్త రండి, సోదరులారా, మీరు దేన్ని బట్టి హెచ్చించుకుంటున్నారు? మీ ధనం బట్టి కాదు, మీ బంగారాలు కాదు, మీ ముఖాల బట్టి కాదు హెచ్చించుకునేది. దేవుణ్ణి బట్టి హెచ్చింపగలిగి ఉండాలి. వాక్యం బట్టి హెచ్చించగలిగి ఉండండి. అంతేకాని లోకంలో పేరు ప్రఖ్యాతలు, ధనము, ధాన్యము, బంగారము, వెండి ఇవన్నీ కాదండి. అవి కాదు. వాటి వలన ఈ లోక సంబంధమైనవి, అది వెండి బంగారమై ఏదైనా కానీ పలుగు రాజ్యం తీసుకుపోదండి. ఈ లోకంలో గొప్ప కావచ్చు, వింటున్నారా? ఈ లోకంలో గొప్ప, కానీ దేవుని రాజ్యానికి సంబంధం లేదు. వింటున్నారా? ఆమేన్. కనుక పరలోక రాజ్యానికి ఏం కావాలా? దేవుని వాక్యం కావాలా, వాక్యపరంగా జీవించేటోళ్ళు కావాలా, వాక్యం నెరవేర్చేటోళ్ళు కావాలా కదా. ఆయన మాట నెరవేర్చేటోళ్ళు కావాలా, ఆయన గుణలక్షణాలు నెరవేర్చే వాళ్ళు కావాలా, ఆయన కలిగి ఉన్నది కలిగి ఉన్నవారు కావాలా, ఆయన వల్ల జీవించేవారు కావాలా. అటువంటి వాళ్ళే ఆయనకు కావాలండి. ఈ సమయం అటువంటిదే. ఆయన వల్ల జీవించే వాళ్ళ కోసం దేవుడు ఇష్టపడుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచబడు, నేను చేయక్రియలు చేయను. చూడండి, నేను చేయక్రియలు అంటే ఆయన ఏమి కలిగి ఉన్నాడో వారు అదే కలిగి ఉంటారు. అప్పుడు ఆయన క్రియలు జరుగుతాయండి కదా. ఆయన క్రియలు మనం చేయాలంటే ఆయన గుణలక్షణం మనం కలిగి ఉండాలా. అప్పుడు మాత్రమే ఆయన క్రియలు మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. వింటున్నారా? కనుక ప్రియులారా, మనల్ని మనం తగ్గించుకోమని వాక్యం సెలవిస్తున్నది. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని హెచ్చించుకుంటాను. ఎందుకంటే నేను ఎలా ఉన్నానో మీరు అలాగే ఉండాలా. యేసుప్రభు చెప్పలేదా? నేను ఏమై ఉన్నానో నా పిల్లలు ఆ రీతిగానే ఉంటారు. నిజమేనా? హల్లెలూయా, హల్లెలూయా. మీ తండ్రి యేసు ప్రభు అయితే మీరేమై ఉన్నారు? యేసు ప్రభు కుమారులై ఉన్నారు. మీరు యేసు ప్రభు కుమార్తెలై ఉన్నారు. మనమందరం దేవుని పిల్లలమై ఉన్నాం. ఆయన గుణలక్షణం మనం కలిగి ఉన్నాం. ఆమేన్. అదే కదా దేవుడు కోరేది. కనుక మరి అటువంటి జీవితం మనం జీవించాలండి. మీరు నేను అనేది మీ నుండి తీసివేయండి, యేసు ప్రభువును మీలో ఉంచండి. ఆయన గుణలక్షణం మీరు నెరవేరుస్తారు. తగ్గించుకోండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. వింటున్నారా? వింటున్నారా? దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం.